స్వగృహమైనటువంటి కుమారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వచ్చి దాడి చేయడాన్ని ప్రజాస్వామ్యం కునిగా నేను భావిస్తా ఉన్నా. మరి ఈ దాడులు ఎందుకు జరిగినాయి అనేది కూడా మాకు అర్థమైతలేదు. అసలు ఇంతకుముందు ఏదైనా చిన్న సంఘటన జరిగింది, దానికి ప్రతిఫలంగా మళ్ళీ ఈ యొక్క దాడి చేస్తున్నారేమో అనుకోవడానికి కూడా లేదు. చిన్న సంఘటన కూడా లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి గ్రామంలో ఈరోజు కావాలని చిచ్చు పెట్టి మాకు దాడి కారణం కావడం జరిగింది. ఈ దాడి మరి ఎవరైతే చేసిండ్రో వాళ్ళపైన, అదేవిధంగా దాన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళపైన, అందరిపైన కూడా అటెంప్ట్ మర్డర్ కేసు కావాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే, అందులో ఒక మహిళా ఎమ్మెల్యే, దాదాపు 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ఒక్కరిని కూడా చిన్న మాట కూడా అనకుండా మరి అందరితో కలిసిపోయి నేను ఉంటున్నాను, అదేవిధంగా మా కార్యకర్తల నాయకులు కూడా అదే దూరంలో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో కావాలని రెచ్చగొట్టి మా వాళ్ళని డిమారలైజ్ చేయను, నన్ను డిమారలైజ్ చేయాలి, రాజకీయంగా మరి కించపరచాలన్న ఆలోచనతోనే చేసినటువంటి ఘటనగా నేను భావిస్తా ఉన్నా. మరి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మా ఇంటి పైనకి ఎందుకు రావాల్సి వచ్చింది, మా ఇంటి పైన ఎందుకు దాడి చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? ఇంట్లో వచ్చి పడాకులు కలుస్తారు, డోర్ పెట్టి మరి డోర్ ఇంట్లో పడుకున్నటువంటి పిల్లల్ని కొట్టిపోతారు. అసలు ఏంటి, ఏమనుకుంటున్నారు? ఈ దాడిని ఏ విధంగా మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీనిపైన మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నిష్పాక్షికంగా మరి ఎంక్వైరీ జరగాల. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుండాగిరి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మా సహనాన్ని కూడా పరీక్షించొద్దని చెప్పి మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా పోలీసు కూడా మరి ఒక ఎమ్మెల్యే ఇంటి పైన దాడి జరిగితే ఇంతవరకు ఒక సిఏలెడ్, ఎస్ఐలెడ్, సిఏలెడ్, డిఎస్పీలెడ్, ఎస్ఐఎస్పీ కూడా లేదు. మాట్లాడినటువంటి సందర్భాలు నేనే రాత్రి 1 గంటలకు వాళ్ళు ఫోన్లు చేస్తే మాట్లాడి చెప్తే కూడా ఇంతవరకు మళ్ళీ కనీసం ఎవరైతే దాడి గురైనటువంటి వాళ్ళని ఇంట్లో కూర్చున్నా కూడా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకోలేదంటే దీన్ని ఏ విధంగా చూడాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు తప్ప ఇటువంటి గుండాగరిజం నడవదు. మా సహనాన్ని కూడా పరీక్షించొద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మా కార్యకర్తలకు, నాయకులకు ఏదైనా జరిగితే అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.